పోటెత్తుతున్న రాజకీయం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్న ఇరు పార్టీ నేతలు. వైసీపీ సిట్టింగ్ స్థానంపై కన్నేసిన కూటమి ప్రభుత్వం. తన స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదని ఫ్యాన్ పార్టీ విశ్వ ప్రయత్నాలు. కూటమి అభ్యర్థిగా అర్ధబలం అంగబలం ఉన్న బైరా దిలీప్ చక్రవర్తి పోటీ. విశాఖ కేంద్రంగా ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి అదే ఉత్సాహంతో ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగింది. బలం లేకపోయినా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని కూటమి ధీమాగా ఉంది. అందుకు కారణం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10కి 10 స్థానాలను కూటమి నేతలే కైవసం చేసుకున్నారు. దీనితో ఒక్కసారిగా సాగర తీరం రాజకీయంగా వేడెక్కింది. ఉత్తరాంధ్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు సంఖ్యాపరంగా వైసీపీకి బలం గట్టిగానే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ పార్టీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ కార్పొరేటర్లు కూటమికి జై కొడుతున్నారు. దీంతో వైసీపీ శిబిరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచి ఉత్తరాంధ్రలో తమ బలం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు ఉత్తరాంధ్రకు చెందిన నేతలని తమ క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకుని మరి ఎన్నికల్లో వ్యవహరించాల్సిన విషయాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సంఖ్యాబలం లేకపోయినా ఎన్నికల బరిలో దిగిందని, వైసీపీ కార్పొరేటర్లు జెడ్పీటీసీలను ప్రలోభాలకు గురిచేస్తుందని కూటమి ప్రభుత్వంపై ఘాటైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఇదిలా ఉంటే విశాఖనే రాజధాని అంటూ విర్రవీగిన జగన్కి ఉత్తరాంధ్ర నుంచి తొలి ఓటమి రుచి చూపిస్తామని గట్టిగానే చురకలంటిస్తున్నారు కూటమి నేతలు. ఇందులో భాగంగానే ఓటమి ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. వైసీపీ బలాన్ని తగ్గించేందుకు ఆ పార్టీ నేతలకు బంపర్ ఆఫర్లు ఇస్తుందట కూటమి సర్కార్. దీనితో జగన్ పార్టీ అప్రమత్తమైంది. తమ పార్టీ కార్పొరేటర్లు చేజారిపోకుండా క్యాంపు రాజకీయాలను మొదలుపెట్టేసింది. ఇక కూటమి నుంచి కూడా బొత్సకు సరైన నేతను సీఎం చంద్రబాబు రంగంలోకి దించారు. అర్ధబలం అంగబలం గట్టిగా ఉన్న బైరా దిలీప్ చక్రవర్తి బొత్సని ఢీకొట్టేందుకు రెడీ అయ్యారు. అయితే బాగా ధనవంతుడైన దిలీప్ చక్రవర్తిని రంగంలోకి దించడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక చాలా కాస్ట్లీగా ఎన్నిక కాబోతుందని ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీకి సరైన సంఖ్యాబలం కూడా లేదు. మరి అభ్యర్థిని నిలబెట్టింది అంటే ఇప్పటికే గ్రౌండ్ వర్క్ బాగానే చేసి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. టీడీపీ గెలుపుకి సరిపడా సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీ కార్పొరేటర్లతో టచ్లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే మీ రాజకీయ భవిష్యత్తుకు మాది భరోసా అంటూ వరాల జల్లు కురిపిస్తున్నారట. దిలీప్ చక్రవర్తి గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి సీటును ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి దక్కింది. దీనితో సీఎం రమేష్ అక్కడి నుంచి పోటీ చేయగా ఆయన గెలుపులో దిలీప్ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. దీంతో దిలీప్ చక్రవర్తిని ఎలాగైనా గెలిపించాలని ఇటు సీఎం రమేష్, అటు గంటా శ్రీనివాస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అర్ధబలం అంగబలం ఉన్న నేతలు ఈ ఎన్నికపై దృష్టి పెట్టడంతో ఉత్తరాంధ్ర రాజకీయాలు రంజుగా మారాయి. ఇక వైసీపీ సంఖ్యాబలం తమకే ఉందని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారం తమదే కాబట్టి ఈ ఎన్నికల్లో విజయం తమనే వరిస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి. సంఖ్యాబలం ఉన్న వైసీపీ గెలుస్తుందో, అధికారం ఉన్న కూటమి గెలుస్తుందో చూడాలి మరి.